2 అవుతుంది. అయినా ఇంకా మంచు మాత్రం తగ్గలేదు. చలి కూడా అలాగే ఉంది. ఎండ చూస్తే పొలోమని కాసేస్తుంది. కానీ చలి మాత్రం తగ్గట్లేదు. సూర్యుడు అక్కడెక్కడో పైన ఉన్నాడు. అయినా ఎండ దంచేస్తుంది. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ లోకల్ బచ్ అండి. నేనైతే డ్యూటీకి అయితే ఢిల్లీ అయితే వచ్చాను. మరి మార్నింగ్ అయిపోయింది కదా అనేసి నేనైతే బ్రష్ తీసుకొని బ్రష్ చేస్తూ నేను ట్యాప్ దగ్గరికి అయితే వెళ్ళి ఒకసారి ట్యాప్ అయితే ఓపెన్ చేస్తే ఇక్కడ వాటర్ మాత్రం చాలా చల్లగా అయితే ఉంది. ఆ చల్లదనానికి నా చెయ్యి అయితే మాత్రం చాలా గడ్డగట్టుకుపోయింది. ఇక్కడ చలి మాత్రం మామూలు అయితే లేదు. మరి ఇక్కడ చలి డిగ్రీస్ అయితే మాత్రం 9 లేదా 10 అయితే ఉంది. ఇక్కడ అందరూ స్వెటర్లు అయితే వేసుకొని తిరుగుతుంటే నేనైతే మాత్రం స్వెటర్ లేకుండా అయితే తిరుగుతున్నాను. అప్పటికి మా సీనియర్స్ అయితే చెప్పారు, బాబు నువ్వు ఢిల్లీ వస్తున్నావు కాబట్టి స్వెటర్ అయితే వేసుకోవాలి, లేకపోతే చలికి గడ్డ కొట్టిపోతావు అనేసి. సర్లే నేనైతే మా సైడ్ ఎలాగ స్వెటర్ వేసుకోను కదనేసి ఇక్కడ కూడా స్వెటర్ వేసుకోకుండా తిరుగుదాం కదనేసి నేనైతే వచ్చాను. కానీ చలి అయితే మాత్రం మామూలుగా లేదు ఇక్కడైతే. ఇక్కడ ఒక్కొక్క బిల్డింగ్ చూస్తుంటే బుర్ర పాడైపోతుంది ఎందుకంటే ఇక్కడ ఒక్కొక్క బిల్డింగ్ 30 ఫ్లోర్లు, 40 ఫ్లోర్లు, 50 ఫ్లోర్లు కూడా ఉన్నాయి ఇవన్నీ చూస్తుంటే ఒకటి అమ్మ ఎంత పెద్దగా ఉన్నాయంటారా అని బుర్ర పాడైపోతుంది మనం చాలా మూవీస్లో అయితే చూస్తుంటాం ఏంటంటే ట్రైన్స్ వెళ్తుంటే పక్కనే గుడారాలు వేసుకొని చాలా మంది నివసిస్తూ ఉంటారు అనేసి నేను చాలా మూవీస్లో చూసినప్పుడల్లా ఇది రియల్ ఫేక్ అనిపించింది కానీ నాకు ఇప్పుడైతే ఆ డౌట్ అయితే క్లియర్ అయింది ఎందుకంటే నేను ఢిల్లీ వచ్చినప్పుడు ట్రైన్లో వెళ్తుంటే అలా చాలా మందిని అయితే నేను చూశాను మీరైతే ఎప్పుడైనా ఢిల్లీ వచ్చుంటే కామెంట్ రూపంలో తెలియజేయండి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. లైక్, షేర్, కామెంట్, డూ సబ్స్క్రైబ్.